హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపిస్తున్న ఫోటో వచ్చేసి మా కస్టమర్‌ది. ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశానండి. కాకపోతే ఈ హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలనేది ఈ వీడియోలో ఉంటుంది. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దీనికి ఈ హ్యాండ్స్‌కి క్లాత్ ఎంత కావాలో కూడా చెప్తాను. చూడండి, ఇది లైనింగ్ క్లాత్. బాడీ పార్ట్ అయితే కట్ చేశాను. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇక దీన్నొచ్చేసి హ్యాండ్స్‌కే ఈ క్లాత్ అంతా హ్యాండ్స్‌కే యూజ్ చేస్తున్నాను. ఇది ఎంతుందంటే 40 సెంటీమీటర్లు ఉంది చూడండి. 40 సెంటీమీటర్ల క్లాత్ ఉంది కాబట్టి నేను అతుకులు పడకుండా, అంటే జాయింట్లు వేయకుండా స్టిచ్చింగ్ చేస్తాను. అదెలాగనేది చూడండి. ఇప్పుడు చూడండి, అతుకులు పడేది ఎలాగంటే చూడండి, ఇలా ఫోల్డింగ్ చేసి 4 మడతలతో కట్ చేసామంటే అతుకులు పడుతుంది. ఇది అలా కాకుండా చూడండి, ఇలాగ ఫోల్డింగ్ చేసామంటే చేతుల పొడవు తక్కువ ఉన్నప్పుడు ఇలాగ చేసుకోండి. ఎక్కడ కూడా జాయింట్స్ పడవు. ఇదొచ్చేసి మెయిన్ క్లాత్. దీన్నే హ్యాండ్స్‌కి యూజ్ చేసుకునేది. ఇప్పుడు చూడండి, ఇది పొడవు వచ్చేసి 8 ఇంచులు తీసుకుంటున్నాను. 8 ఇంచుల పొడవు ఉంటే సరిపోతుందనమాట. యువతల కూడా 8 ఇంచులే ఉండాలి. ఇప్పుడు ఫ్రిల్స్ కోసం నేను 6 ఇంచులు మార్క్ చేస్తున్నాను. అంటే ఫ్రిల్స్ కొంచెం ఎక్కువగా ఉండాలని 6 ఇంచులైతే మార్క్ చేశాను. ఇక్కడ ఈ 6 ఇంచులు మార్క్ చేసుకొని ఒక గీత గీసిన తర్వాత ఇక్కడొచ్చేసి మన బ్లౌజ్ హ్యాండ్ ఎంతైతే ఉంటుందో అంతే పర్ఫెక్ట్‌గా మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ గీత దగ్గర నుంచి బ్లౌజ్ హ్యాండ్స్ ఎంతైతే ఉంటుందో అంత మార్క్ చేసుకోవాలి. 6.5 ఉంది చంక లూజు, అంతే మార్క్ చేసుకుందాము. చేతి లూజు, సంక లూజు అంతా మొత్తం యాజ్ ఇట్ ఈజ్‌గా బ్లౌజ్‌కి ఎంతైతే ఉంటుందో అంతే మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా దీనికంటూ ఏమి ప్రత్యేకమైన కొలతలైతే ఉండవనమాట. ఇక్కడ చూడండి, డిఫరెంట్ అయితే అంటే హ్యాండ్ డౌన్ వచ్చేసి 4 ఇంచులు వచ్చిందనమాట. మీకు ఇంకా ఫ్రిల్స్ తక్కువ కావాలి అంటే క్లాత్ కొంచెం తక్కువగా వదులుకోండి. 6 ఇంచులు కాకుండా కొంచెం తక్కువ వదులుకుంటే సరిపోతుంది. ఇటు సైడ్ వచ్చేసి 6 ఇంచులు నేను వదిలాను. మీరు 6 ఇంచులకు బదులు 4, 5 ఇలా 2 ఇంచులు కూడా వదలొచ్చండి. కాకపోతే చిన్నగా, అంటే ఫ్రిల్స్ తక్కువగా వస్తాయి. సింపుల్‌గా ఉండాలనుకునే వాళ్ళు 2 ఇంచులు కూడా పెట్టేయొచ్చనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అంతా అయిపోయింది, చూసేశారు కదా! ఇక మెయిన్ క్లాత్ మీద పెట్టేసి కట్ చేసుకోవాలి. కాకపోతే మెయిన్ క్లాత్ ఇక హ్యాండ్స్‌కి ఒక్కటే కాబట్టి నేను ఒకేసారి స్టిచ్చింగ్ చేసేస్తాను. ఇప్పుడు చూడండి, ఈ క్లాత్ వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసి కొంచెం ఒకదానికి ఎక్కువ, ఒకదానికి తక్కువ ఉందనమాట. అలాగా ఉన్నందువల్ల ఒకదాన్ని, అంటే వెడల్పుగా ఉండేదాన్ని కొంచెం కట్ చేస్తున్నాను. అది ఎలాగనేది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒక హ్యాండ్ అయితే కుట్టేస్తాను చూడండి. చాలా బాగుంటుందండి ఈ బ్లౌజ్ డిజైన్ అయితే. మా కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీ అనమాట. తను డిజైన్స్ తొడుక్కునేటప్పుడు అయినా సరే ఏదైనా ఫోటో పెడుతుందనమాట నాకు. అందుకని తన ఇష్ట ప్రకారమే నేను ఫోటో పెట్టాను. చూడండి, ఇలాగ కుట్టిన తర్వాత ఒక లైన్ కుట్టేసేయండి. ఇది కరెక్ట్‌గా, అంటే ఇది కొంచెం వెడల్పు తక్కువగా ఉంది గ్రీన్ కలరు. అందుకే దీన్ని నార్మల్‌గానే కుట్టేస్తున్నాను. ఇంకొక పీస్ అయితే ఇంకొక హ్యాండ్‌కి కొంచెం వెడల్పు ఎక్కువగా వస్తుందనమాట గ్రీన్ కలర్. అందుకని ఆ గ్రీన్ కొంచెం వెడల్పు తగ్గించుకోవాలని ఇది ఫస్టే కుట్టేశాను. ఇప్పుడు చూడండి, ఇది కుట్టిన తర్వాత చూడండి చూపిస్తున్నాను. ఇది ఎక్కువగా ఉంది. ఎంతైతే ఎక్కువగా ఉందో అంత కట్ చేస్తున్నాను పక్కకి. ఎందుకంటే అటు సైడ్, ఇటు సైడ్ మనకు అతుకులు రాకుండా ఉండేందుకని నేను 2 వైపులా ఒకే రకమైన బార్డర్ ఉంది కాబట్టి నేను ఇలా తీసుకున్నాను. ఒకవేళ ఒకవైపు పెద్దగా వచ్చి బార్డరు, ఇంకోవైపు చిన్నగా వస్తే అలాగ రాదనమాట. ఖచ్చితంగా జాయింట్స్ అయితే వచ్చేస్తాయి. ఇది అలా కాకుండా 2 వైపులా ఒకే రకమైన బార్డర్ ఉంది కాబట్టి నాకు చాలా ప్లస్ పాయింట్ అనమాట. ఎక్కడ కూడా జాయింట్స్ అనేది పడలేదు. ఇంత పెద్ద ఫ్రిల్స్ పెట్టినా కూడా జాయింట్ లేకుండా కుట్టేశాననమాట. అదీ కాక మధ్యలో వైట్ ఫ్లవర్స్ వచ్చేసి రౌండ్‌గా ఉన్నాయి. అదే కనుక ఒకవేళ ట్రీస్, లీఫ్ డిజైన్ అట్లా వచ్చుంటే గనక ఇలా కుట్టడం సాధ్యం కాదనమాట. చూడండి, ఇలా తిరగేసి పైన కుట్టేసేయండి.
వీడియో కొంచెం స్లోగానే ఉంటుంది. చూస్తేనే మీకు అర్థమవుతుంది. నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు చూస్తారు. అవసరం లేదనుకుంటే స్కిప్ చేస్తారనమాట. ఇలాంటివి నేర్చుకోవడం చాలా అవసరమండి. ఎందుకంటే చాలామందైతే డిజైన్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. రాదు అంటే వెనక్కెళ్ళిపోతారనమాట. అందుకని మీకు చెప్తున్నాను. మీరు నేర్చుకున్నారంటే ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. చూడండి ఇలాగా. ఎప్పుడైనా సరే లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ పైనకి వచ్చేటట్టు జాయింట్ చేసుకోండి. ఎక్కడక్కడ ముడతలు రాకుండా నీట్‌గా ఉంటుంది. నేను ఇదే చెప్పేది ప్రతి వీడియోలోనూ. నేను అంటే బాడీ పార్ట్ కూడా ఇలాగే జాయింట్ చేస్తాను నేను. ఎప్పుడైనా సరే స్మూత్ క్లాత్స్ వచ్చినప్పుడు, జారే క్లాత్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఇలాగే పైనే జాయింట్ చేసుకుంటే గనక, అంటే పైన వైపు వచ్చేటట్టు జాయింట్ చేసుకుంటే అడుగున లైనింగ్ ఉండేటట్టు అలా చేసుకున్నారంటే ఎక్కడక్కడ ముడతలు రాకుండా చాలా నీట్‌గా ఉంటుంది. పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ విప్పాల్సిన అవసరం లేదు. మీరు కుట్టి, విప్పి అదంతా చేయాలంటే చాలా కష్టం కదా! అందుకని నేను ఇలా చెప్తున్నాను. ఇప్పుడు ఫ్రిల్స్ ఎక్కడి నుంచి పెట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి చేతి వైపు. ఈ లైన్ దగ్గర నుంచి 4 ఇంచీలు మార్క్ చేసుకోండి. ఈ 4 ఇంచీలు ఇంత పెట్టేస్తే చాలండి, సరిపోతుంది. ఆ 4 ఇంచులు గ్యాప్ వదిలి పెట్టేసుకుంటే సరిపోతుంది. 4 + 2 6 ఇంచీలు కదా! 6 ఇంచీలకి మార్క్ చేశాను. ఈ మధ్యలో గ్యాప్ అంతా ఫ్రిల్స్ వస్తాయి. చూడండి ఈ మధ్యలో గ్యాప్ అంతా ఫ్రిల్స్ వస్తాయి. ఇదింతా కుట్టిన తర్వాత మీరు హ్యాండ్ లూజ్ చూసుకున్న తర్వాత అప్పుడు ఎక్కువ ఉంటే గనక ఇంకా ఒక అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి పెట్టుకోవచ్చు. చూడండి ఫస్ట్ అయితే నేను పెడుతున్నాను. చిన్న చిన్నగా ఫోల్డింగ్ చేసి ఇలాగ పెడుతున్నాను చూడండి. ఇలాగ చిన్న చిన్నగా ఫోల్డింగ్ చేస్తూ కుట్టుకుంటూ వస్తే ఇక మీకు ఈ మార్కింగ్ వరకు ఎన్నైతే వస్తాయో ఫ్రిల్స్ అన్నీ పెట్టేసేయండి. చేతి చుట్టూరా ఫ్రిల్స్ ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా. ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత దీన్ని బయటకు తీసి లూజ్ ఎంతుందో చూసుకోవాలి. హ్యాండ్ లూజ్ బట్టి మనము ఈ ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని చూపిస్తున్నాను చూడండి కొలిచి. ఇలా కాకుండా డబల్ మీద చూపిస్తాను. ఇలా డబల్ మీద 5/3 ఉండాలి. 5/3 ఇక్కడికి ఉంది. ఇంకా చాలా క్లాత్ అయితే ఉందనమాట. 3 ఇంచుల క్లాత్ అయితే ఎక్కువగా ఉంది. అంటే 2 ఇంచులు ఉంటే చాలు. 3 ఇంచులు ఉంది కాబట్టి నేను ఇంకా ఒక 1 ఇంచ్ తగ్గించాలనుకుంటున్నాను. 1 ఇంచ్ తగ్గాలంటే అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి ఫ్రిల్ పెట్టేస్తే సరిపోతుందనమాట. చూడండి ఇలాగా ఒక్కొక్కటి యాడ్ చేశాను నేను. ఇటు సైడ్ ఒకటి సరిపోతుంది ఇప్పుడు. ఇంకా దీనికొచ్చేసి 2 కుట్లు కుట్టాలండి. లేదంటే ఊడిపోతాయనమాట. ఒకవేళ తొందరలో సరిగ్గా తొడుక్కోకపోతే కుట్లు ఊడిపోతాయి. అందుకని 2 కుట్లు కుట్టేసేయాలి. ఒక కుట్టు ఇలా కుట్టాం కదా ఫ్రిల్స్, దాని పక్క లైన్‌లోనే ఇంకొక పాదం వెడల్పు దూరంలోన ఇంకొక కుట్టు కుట్టి తర్వాత దాన్ని ఇంకో 2 కుట్లు కుట్టేసేయాలి. అంటే బాగా కొంచెం భద్రంగా ఉండాలనమాట. దీనికి సపోర్ట్ ఏమి ఉండదు. ఓన్లీ స్టిచ్చింగ్ మాత్రమే. ఇదండి ఫ్రిల్ స్టిచ్చింగ్ అయితే. ఇప్పుడు పైన వైపు కూడా పెడుతున్నాను. థ్రెడ్స్ అన్నీ నీట్‌గా కట్ చేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు హ్యాండ్ అయితే కింద భాగం ఇలా వచ్చింది చూడండి. ఇప్పుడు భుజం సైడ్ కూడా ఫ్రిల్స్ పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను. అవతల ఒక 2, ఇవతల ఒక 2 వదిలేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టార్టింగ్‌లో 2 వదిలాను కింద వైపు నుంచి. తర్వాత అవసరమైతే అంటే జాయింట్ చేసేటప్పుడు అవసరమైతే పెట్టుకోవచ్చనమాట. ఎటు సైడ్ అయితే తిరిగాయో కింద వైపు అదే సైడు తిప్పి ఇలాగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చూడండి ఇలాగా. నేనైతే ఇటు సైడ్ రివర్స్ ఉన్నాయనుకోండి ఎక్కువగా ఎత్తుకుంటాయన్నమాట పఫ్. చాలా ఇంత లావు బెలూన్‌లాగా ఉంటాయన్నమాట. అలా కాకుండా నీట్‌గా ఉండాలి అనుకుంటే ఇలా ఒకే సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి. చేతుల వైపు, భుజం వైపు ఒకే సైడ్ తిరిగి ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుందనమాట. చూడండి హ్యాండ్స్ ఎంత బాగున్నాయో. ఇవి ఇంకా బ్లౌజ్ మీద జాయింట్ చేసిన తర్వాత ఇంకా చాలా బాగుంటాయండి.
చూసారు కదా స్టార్టింగ్‌లో అక్క తొడుక్కున్న బ్లౌజు. ఇక్కడ స్టార్ట్ చేయాలి. ఖర్చు ఉంది కదా సెంటర్ పాయింట్, అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి హ్యాండ్ స్టిచ్చింగ్. ఇప్పుడు ఎక్కువ వచ్చిందనుకోండి క్లాత్, ఇలాగ ఫ్రిల్స్ పెట్టేస్తే సరిపోతుంది. చెప్పాను కదా స్టార్టింగ్ పెట్టేటప్పుడు, అందుకని. ఇప్పుడు మనము అవసరమైంది కాబట్టి ఫ్రిల్స్ పెడుతున్నాము. ఈ ఖర్చు దగ్గరికి ఖర్చు కలవాలన్నమాట. చెస్ట్ పార్ట్ దగ్గర ఉండే ఖర్చు, చంక పార్ట్ దగ్గర ఉండే హ్యాండ్ ఉండే ఖర్చు అక్కడికి మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇటు సైడ్ అలాగే అదే షోల్డర్ దగ్గర నుంచి ఇటు సైడ్ కూడా కుట్టుకోవాలి. ఇటు సైడ్ కూడా ఒక 2, 3 ఫ్రిల్స్ అయితే వస్తాయి. చూడండి ఇలాగా పెట్టుకోవాలి. అవి కింద వైపు ఎటు తిరిగి ఉంటే పైన వైపు కూడా అటు తిరిగి ఉండేటట్టే చూసుకోండి. లేదంటే కనుక పఫ్ ఎక్కువగా లేచినట్టు ఉంటుంది. చూడండి ఇలాగా అయిపోయింది. ఇంకొక కుట్టేసేయాలి. చూడండి ఎంత నీట్‌గా ఎంత బాగా వచ్చిందో. హ్యాండ్ చాలా బాగా పర్ఫెక్ట్‌గా వచ్చిందనమాట. ఇంతేనండి, చాలా ఈజీగా పఫ్ డిజైన్ అయితే కటింగ్ చేసి కుట్టేసుకోవచ్చు. తొందరగా కూడా అవుతుంది. అలాగే చూడడానికి డిజైన్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఈ హ్యాండ్ డిజైను. సేమ్ ఇలాంటి పఫ్ డిజైన్, ఇలాంటి స్లీవ్ డిజైన్ ఈ నెలలోనే, అంటే ఒక నెలలోనే ఏప్రిల్ నెల అంతా కలిపి ఒక 12 బ్లౌజుల దాకా కుట్టానండి. కానీ ఏ ఒక్కటి కూడా ఫోటో కానీ వీడియో కానీ తీయలేదు. అందరికీ కూడా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చాయన్నమాట. చూడండి ఈ హ్యాండ్ కూడా అయిపోయింది. ఈ బ్లౌజ్ మొత్తం వచ్చేసి నెక్ వచ్చేసి బ్యాక్ స్క్వేర్ కాదండి, వి షేప్ వచ్చిందనమాట. వి షేప్ పెట్టాను. దాన్ని కూడా మీకు వీడియో అయితే షేర్ చేస్తాను. దానికి నెక్ ఎలా కుట్టాననేది. దీన్ని పూర్తి బ్లౌజు స్టిచ్చింగ్ అయ్యాక ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను, ఫినిషింగ్ ఎలా వచ్చిందో. చూడండి ఇక్కడ సైడ్ జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో అంత మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ చేసుకోండి. 5:35 కదా హ్యాండ్ లూజు. చూడండి 5:35కి మార్క్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఈ ఖర్చుకి రావాలన్నమాట స్టిచ్చింగ్. అలా వస్తేనే పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. బ్లౌజ్ కూడా నీట్‌గా కుదురుతుంది కస్టమర్స్‌కి. చూడండి ఇటు సైడ్ అంటే ఇంతకుముందు దీనికి ఎలా కుట్టామో ఇటు సైడ్ కూడా జాయింట్ అలాగే చేయాలి. హ్యాండ్ లూజ్ 5:35 కదా, 5:35 మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఒకవేళ ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే ఇప్పుడే సరి చేసుకోండి. నాకైతే ఎలాంటి హెచ్చు తగ్గులు రాలేదన్నమాట. సైడ్ జాయింట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్‌గానే వచ్చింది. చూస్తున్నారు కదా, కరెక్ట్‌గా వచ్చిందనమాట. ఒకవేళ హెచ్చు తగ్గులు వస్తే ఎక్కడ సరి చేయాలనేది కూడా వీడియో చేస్తాను. చూడండి చంక కింద కుట్టు కరెక్ట్‌గా ప్లస్ గుర్తు ఎంత బాగా వచ్చిందో. చూడండి ఒక్క పాయింట్ కూడా అటు ఇటు జరగలేదు. మీకు బాగా కనిపిస్తుందని అనుకుంటున్నాను. గ్రీన్ కలరు, యెల్లో కలర్ కాబట్టి, ఆపోజిట్ కలర్ కాబట్టి మీకు కరెక్ట్‌గా కనిపిస్తోంది. ప్లస్ గుర్తులాగా ఎంత బాగా వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియోస్ మీకు తొందరగా వస్తాయి. అలాగే దీనికి నెక్ ఎలా కుట్టానో అది కూడా వీడియో పెడతానండి. చూడండి నెక్ అయితే ఇలా ఉంది. బ్లౌజ్ ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా ఇలా ఉంది. చూడండి నెక్ ఎంత బాగుందో. ఇది చూడడానికి సింపుల్‌గానే ఉంటుందండి. తొడుక్కున్న తర్వాత చాలా బాగా మంచి లుక్ అయితే వస్తుంది. డైలీ యూజ్ బ్లౌజెస్‌కి ఇలాంటి డిజైన్సే పెట్టించుకుంటారనమాట మా సైడు. మరి హెవీ డిజైన్స్ అయితే అడగరు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి.